గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ ని సంప్రదించండి. తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్. మా తమ్ముని కుమారుడైన సిరికొండ నిఖిల్ రావు గారు మార్చి 10 నాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ చేసుకోవడం అంతకుముందు ఆయన ఆన్లైన్ గేమ్ ఆడి కొన్ని డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. కానీ మాకు పూర్తి ఎంత పోగొట్టుకున్నారో తెలియదు సార్. తెలియక మార్చి 10 నాడు జరిగిపోవడం జరిగింది. ఆ రోజు నుండి మా తమ్ముడు ఈ రోజు వరకు అదే మెంటల్లో పెట్టుకొని అదే ఆలోచన అట్లనే ఉండి తమ్ముడు కూడా పైసా తీసుకొని జరిగిపోవడం జరిగింది. ఇక నుండైనా ఎవరికి ఇట్లాంటి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద తగిన చర్యలు తీసుకుంటే మిగతా వారికి కూడా బాగుంటుందని మా ఉద్దేశం. యువత కూడా ఇట్లాంటి దారిలో పోకూడదు. తప్పిపోయి కన్న తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోవాలి, కానీ ఇట్లాంటి ఆన్లైన్ గేమ్ కానీ ఇంకా మిగతా ఏమన్నా ఉంటే ఇట్లాంటివి పోకుండా తల్లిదండ్రులను చూసుకుంటా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. బాబు జరిగిపోయాక తమ్ముడు అదే డిస్ప్రెషన్లో ఉన్నాడు. అసలు బయటకు ఏమైనా నాని అని అదే ఆలోచనతోటి మేము ఎంత చెప్పినా కానీ తమ్ముడు మనసులోకి వెళ్ళిపోలేదు. మా చిన్నోళ్ళు తమ్ముడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. తమ్ముడైనా నేనైనా అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళనే పిల్లలు చదివించుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. ఆ రోజు ఏం లేదు, యథావిధిగా బావి దగ్గరికి పోయారు. ఇంటి దగ్గర నుండి 10 గంటలకు ఇంటి దగ్గరికి వెళ్ళి దాదాపు 5 నిమిషాలు ఇటు 10 గంటలకు బావి దగ్గరికి పోయేస్తాను ఇంట్లో చెప్పి బావి దగ్గరికి పోయడం జరిగింది. బావి దగ్గరికి పోతా అని చెప్పి ముస్లాపూర్ పోయి అక్కడ షాప్లో పైజాన్ బాటిల్ తీసుకొని వచ్చి బావి దగ్గర పైజాన్ తీసుకొని నేను పైజాన్ తీసుకున్నాను ఇంటికి కాల్ చేసి చెప్తే మాకు తెలిసింది. నేను పోయేసరికి ఆల్రెడీ పైజాన్ తీసుకున్నాడు. ఆ నుండి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఎక్కడ చనిపోయాడు? హాస్పిటల్ కరీంనగర్ ఫస్ట్ తీసుకుపోయినామండి. కరీంనగర్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు. ఇక్కడికంటే హైదరాబాద్ బెటర్ అంటే మళ్ళీ కరీంనగర్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో వాళ్ళు చేసిరు, కానీ నిన్న మాకు 11 గంటల వరకు ఛాన్సెస్ ఏం లేవని మాకు బాబు చనిపోయి తమ్ముని బాబు చనిపోయి కరెక్ట్ మార్చి 10 అంటే 2 నెలల 2 రోజులు అవుతుంది. 2 నెలల 2 రోజులకు మా తమ్ముడు కూడా జరిగిపోవడం జరిగింది. ఏ తల్లిదండ్రి అయినా చిన్నప్పటి నుంచి నా విద్యావంతుడు కావాలనే ఏ తల్లిదండ్రులు అయినా కోరుకుంటారు. కష్టపడి ఎండల వాన నీడ అనుకుంటా జరిగి పంపించినప్పుడు అక్కడ జరిగే దిక్వాళ్ళ అలవాట్లకు బానిసగా తయారు చేసిన వాళ్ళను మీరు చర్య తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోకపోతే మీరు వాళ్ళను ఉత్సాహపరిచినట్టయి వీళ్ళు దానిలో ఒక సూచనలు నేను ఇది చేస్తా అని అన్ని చేస్తా అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొంత ధైర్యాన్ని కోల్పోయి ఇంకా సుతా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ కట్టేది మీరు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు దీనివల్ల ఎవరికి వస్తలేవు డబ్బులు, దానివల్ల సుత ఇంకా కుంగిపోతుండ్రు. దాన్ని మీరు చర్య తీసుకొని మీరు ముందు పడి దాన్ని ఒకటి ఫాలో చేయాలని నా విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.